ముందుగా దేవాదేవానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయనా. ఇదిగో దేవా, ఈ మార్చి నెలంతా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడని ఉందాం, చివరి దినాల్లో ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, గడిచిన ఆదివారం ఇప్పటి వరకు నీకు సజీవమైన కృపను బట్టి బ్రతుకుతున్నాం తండ్రి. మా క్రియలు బట్టి అయితే కాదు కదా తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి తండ్రి. ఎన్నో బాధల నుండి, ఎన్నో అపాయం నుండి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీ వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అయినా సరే కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి. కానీ కృతజ్ఞత కలిగి ఉండేలా హృదయాలు మాకు కలగజేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, తండ్రి మీరు మీ లోకంలో నాయన విషయంగా తిరుగుతుంటే మమ్మల్ని వెదకి రక్షించి, మరి ముఖ్యంగా మీ విలువైన రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం తండ్రి. ఈ రక్షణ లేక ఎంతో మంది తండ్రి ప్రభా నాయన కాలగర్భంలో కలిసిపోతున్నారు తండ్రి. అటువంటి తండ్రి ప్రభా మమ్మల్ని నాయన పిలిచి తండ్రి ప్రభా రక్షణ భాగ్యం ఇచ్చామంటే తండ్రి, ఆ రక్షణ భాగ్యాన్ని విలువని మేము తెలుసుకోలేకపోతాం తండ్రి ప్రభా. అటువంటి రక్షణ ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఈ మాటలనైనా నేర్చుకున్న జ్ఞానాన్ని తండ్రి మీ అందరికీ పంచుతుండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచి నన్ను ఈ రోజంతా నడిపించమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకోయే అంశం సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త. ఏంటండి? సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త. ఈ ఒక్క రోజులో అయితే ఇది అవ్వదు, కానీ మనకి ఈ రోజు ఎంత అవుతే అంత ముగించుకున్న సమయాన్ని బట్టి తర్వాత 2 వారాలు ఇంకా చెప్పుకుంటేనే కానీ ఇది మనకి పూర్తి అవ్వదు. కానీ నేర్చుకుందాం. ఎందుకంటే ఎన్నో అంశాలు ఇక్కడ నేర్చుకుని అనేక మంది ఇంకా లోకంలో ఎంతోమంది ఉన్నారు. వారందరిని దేవుని వద్దకు నడిపించాలంటే మనం ఇటువంటివన్నీ కూడా మనం ఈ బడిలో, ఈ పాఠశాల దేవుని మందిరంలో మనం అందరం కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అంటే ఇందులో 2 పదాలు కనిపిస్తున్నాయి. అవునండి? సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టి సృజింపబడినది, సృష్టికర్త సృజింపబడినవాడు. మరి ఈ ప్రపంచంలో సుమారుగా 800 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇంచుమించుగా అంచనాలు అంత తెలియకపోయినా ఇంచుమించుగా 800 కోట్ల మంది ఉన్నారు. ఈ 800 కోట్ల మందిలో 2 వర్గాలు ఉంటారు. ఎంతమంది ఉంటారండి? 2 వర్గాలు ఉంటారు. ఒకళ్ళేమంటే దేవుడు ఉన్నాడని ఒకరు ఉంటారు, దేవుడు లేడనేవారు కూడా ఉంటారు. ఉంటారండి. దేవుడు లేడనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే దేవుడు ఉన్నాడనేవారు కూడా ఉన్నారు. ఇలాగా దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. ఈ 2 రకాల వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. కాసేపు దేవుడు లేడనే మాట ఎంత సత్యమైంది, అవాస్తవమైందో కాసేపు ఆలోచిస్తాం ఈరోజు మనం. దేవుడు 2 వర్గాలుగా ఉన్న మన మధ్య ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళలో కూడా, అంటే మన ఇరుగు పొరుగు వారిలో మధ్యలో, మన పక్కన వారిలో కూడా చాలామంది ఏమంటారండి, దేవుడు లేడనేవారు ఉంటారు. లేదండి, మన ఈదులో లేరా? మన ఇరుగు పొరుగులో ఉన్నారు, మన ఈదులో ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు, మనం ఎక్కడైతే జాబులు చేస్తున్నామో అక్కడ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఏమంటారు? దేవుడు లేడేమన్నవారు ఎవరు ఏమంటామండి మనం? నాస్తికులు అంటారు. ఎవరంటామండి? నాస్తికులు అంటారు. మరి ఇలాగా ఏదైనా మాట చెప్తున్నారంటే ఇక్కడ దైవజనులు కానీ ఎవరైనా సరే ఆ మాట నిజమా కాదా అనేది కూడా మనం ఆలోచించాలి, పరిశీలించాలి. ఏదో చెప్పేస్తాను ఎక్కడికైనా విన్నప్పుడు మనం అది నిజమా కాదా, అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా లేదా, ఆ మాట నిజమా కాదని మనం మరొకసారి మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఇది ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి పరిశుద్ధంగా మన చేతిలో ఉందని మనల్ని కూడా దేవుడు చూసుకోమని కదా మన చేతిలో కూడా పెట్టాడు. అలాగే తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఏమంటారండి? దిక్కు లేని వాడికి, సో నేను చెప్పకపోయినా మీరు చెప్పేశారు. నేను ఏ మాట అన్నాను? దిక్కు లేని వాడికి అన్నాను. వెంటనే మీరు పూర్తి చేస్తారు. ఏంటండి? దిక్కు లేని వాడికి దేవుడు. అంటే సామెతలో కూడా ఉన్నారు, కానీ నాస్తికులకి ఈ మాట అర్థం కావట్లేదు. దేవుడు లేడనే వాళ్ళు చాలా మంది ఉన్నారంటే మరి సామెత ఎలా వచ్చింది? దిక్కు లేని వాడికి ఎవరండి? దేవుడే దిక్కు అంటున్నారు. నిజంగా మనం ఒక్కోసారి న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు, ఏదైనా ఒక టీవీ చూస్తున్నప్పుడు, ఒక ప్రకృతి విలయతాండవ తుఫాన్లు కానీ లేదా ఒక సునామీ వచ్చేస్తుందని అక్కడ జనం కొట్టుకుపోతున్నారు అనుకోండి, మనం అప్పుడు ఏమంటామండి? అయ్యో దేవుడా, వారు నువ్వే కాపాడాలి. ఈ ప్రతి దాంట్లోనూ దేవుడనే మాటను ఎంత బాగా మనం ఉపయోగిస్తాం. కానీ చాలామంది దేవుడు లేడని అంటున్నారు. వాళ్ళందరి కన్నులు మీరు
ఈ ఈ మెసేజ్ ఎప్పటికి అవుతుంది అందరికి వల్ల మీరు తెరవబడేలాగా మీరు చేయాలి ఈ మెసేజ్ ద్వారా. అందరికి కూడా దేవుడు ఉన్నాడని మీరు అందరూ కూడా నిరూపించాలి వాక్యం ద్వారా. అలాగే మరి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పాస్టర్ గారు, ఒక పాస్టర్ గారు, ఒక ఫ్యామిలీ. పాస్టర్ గారితో కూడా ఒక ఫ్యామిలీ వెళ్తారు కదా! ఒక్కడే పాస్టర్ ఎప్పుడు ఎవరైనా ఒక చిన్న ఫ్యామిలీని గాని, ఇద్దరు ముగ్గురు గాని తీసుకెళ్తుంటారు చాలా చోట్ల. అలాగే ఒక పాస్టర్ గారి ఫ్యామిలీ, ఒక పాస్టర్ గారి తర్వాత ఆ సంఘంలో లేతే ఒక తెలిసిన ఫ్యామిలీ కూడా ఎళ్తున్నారు. వెళ్తుండగా ఆ తర్వాత చెప్దాం. క్షమించండి. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఇది అయిన తర్వాత చెప్తాను. ఒక పాస్టర్ గారు ఒకొక్క ఫ్రెండ్ ఉన్నాడు. ఒక పాస్టర్ గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఆ ఫ్రెండు నాస్తికుడు. ఎవరండి? దేవుడిని నమ్మడు. కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! పాస్టర్ గారు దేవుడిని నమ్మిన వాళ్ళే కాకుండా, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా చాలామంది మన పాస్టర్ గారిని పలకరిస్తే, పాస్టర్ గారు బాగున్నారు అడుగుతుంటారు కదా మామూలుగా. దేవుడిని నమ్మరు కానీ మాట్లాడుతుంటాడు. అలాగే ఒకసారి ఆ నాస్తికుడు అంటే దేవుడిని నమ్మని వరకు మీకు కాబట్టి మీకు అర్థమవుతుంది అలా చెప్తున్నాను. ఒకసారి ఏమైందంటే ఆ నాస్తికుడు తండ్రికి ఆరోగ్యం బాగా క్షీణించింది. క్షీణిస్తే ఒకరోజు పాస్టర్ గారికి ఫోన్ చేసి ఏమన్నారంటే, పాస్టర్ గారు మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. ప్రేయర్ చేయండి" అని ఫోన్ చేశారు. ఎవరండి ఆయన? నాస్తికుడు. అంటే నాస్తికుడు ఫోన్ చేసి ఏమని అన్నాడు? తన జీవితంలో దేవుడిని నమ్మని ఆయన తన తండ్రి మరణ పడక ఉన్నప్పుడు ఏం చేశాడండి? ఎవరిని ఆశించాడు? దేవుడిని ఆశించాడు. ఇలా చాలా మంది ఉన్నారా లేదా? మరి దేవుణ్ణి ఆశించారు. ప్రార్థన చేయమని పాస్టర్ గారిని ఎందుకు అడిగాడు? ఏమో ఉన్నాడేమో. ఇది మనిషి యొక్క అంతర్గత భావనండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా పైకి ఈగో అడ్డొస్తుంటది కానీ లోన ఉంటది. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఇన్నర్ సెన్స్ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటది. పైకి బుకించేస్తారు కానీ దేవుడు లేడు అలాగేనా ఇలా అంటారు కానీ లోన ఎక్కడో ఒక చోట అంతర్గత భావనలు దేవుడు ఉన్నాడని భావన అందరికి కలుగుతుంది. బయట ఎందుకంటే ఒప్పుకుంటే చీప్ అయిపోతాం వాళ్ళ ముందు అని చాలా చోట్ల ఇలాగ అంతర్గత భావన ఇన్నర్ సెన్స్‌లోనే చాలామంది ఉండిపోతున్నారు. వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావాలి. ఇంత వాక్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నామంటే వారందరినీ కూడా దేవుని వద్దకు మనం తీసుకురావాలి ప్రియమైన దేవుని సంగమా. ఇలాగే ప్రపంచం అంతా దేవుడు లేడనేవారు ఉన్నారు. ఓసారి యూరప్‌లో అంతర్జాతీయ సభలు జరుగుతున్నాయంటండి. ఆ సభలో ఏంటనుకున్నారు? ప్రపంచంలో నాస్తికులందరూ ఎక్కడున్నారో వాళ్ళందరూ కలిపి ఒక సభ. మీకు అర్థమవుతుందండి బాగా? నాస్తికులు దేవుడిని నమ్మని వాళ్ళందరూ కలిసి ఒక సెమినార్ అనుకోండి. అలాంటిది అనుకోండి. అలాంటి సభ ఒకటి పెట్టుకుందారంట ప్రపంచంలో నాస్తికులందరూ కూడా. ఎవరికి వచ్చినట్టు అందరూ కూడా స్పీచ్ ఇస్తున్నారంట. ఎక్కడండి? యూరప్‌లో. ఇలా మొత్తం ప్రపంచం నలుమూల నుంచి వెళ్ళిపోయారంట. మొత్తం నాస్తికులు అందరూ దేవుని నమ్మలు అందరూ వెళ్ళిపోయి ఎవరి మట్టి వారు అలా స్పీచ్ ఇస్తూ ఉన్నారంటే. స్పీచ్ ఇస్తూ ఉండగా ప్రతిదాని సెమినార్ ఏదైనా జరిపిస్తున్నారంటే దానికి అధ్యక్షులు ఉంటారు కదండి. అధ్యక్షులు ఉంటారు కదా! ఇలా అందరూ మాట్లాడేసిన తర్వాత లాస్ట్‌లో వస్తారు కదండి. ఆయన ఒక మాట అన్నాడు. చివరిలో ఒక మాట అన్నాడు. దేవుని దయ వల్ల ఈ సభ బాగా జరిగిందన్నాడండి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? ఎందుకు సభ ఎందుకు సెమినార్ ఎందుకు పెట్టుకున్నారు ఆళ్ళు? ఈ నాస్తికులందరూ దేవుడు లేడనే దాని మీద సభ పెట్టుకున్నారు. లాస్ట్‌కి ఈయన అధ్యక్షులు వదిలించారు. లాస్ట్‌కి ఏమన్నారండి? దేవుని దయ వల్ల ఈ సభ జరిగిందన్నారు. ఆ తర్వాత ఏమైంది మీకు తెలుసు. ఎవరి మట్టిగాళ్ళో మూసుకొని వెళ్ళారంటారు. ఇలా చాలా చోట్ల దేవుడు ఉన్నా సరే దేవుడు లేడని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇగో అడ్డొస్తుంది ఆళ్ళకి. ఏమడ్డొస్తుందండి? ఇగో అడ్డొచ్చేస్తుంది. బయటికి రాలేకపోతున్నారు. అంతర్గత భావంలోంచి బయటికి రాలేకపోతున్నారు. ఇన్నర్ సెన్స్ నుండి బయటికి రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళని మన దేవుని వాక్యం చూపించి వాళ్ళని బయటికి రప్పించాలి. రప్పించి దేవుని యొద్దకు మనం నడిపించాలి ప్రియమైన దేవుని సంగమా. అలాగే మరి ఇంకొకటి కూడా ఇది కూడా పాస్టర్ గారి గురించే. ఒక పాస్టర్ గారి కారులో ఇందాక చెప్పాను కదా! ఫ్యామిలీ పాస్టర్ గారు అలాగా ఏదో ఊరెళ్తున్నారు. ఊరెళ్తుండగా ఏమైందంటే ఆళ్ళిద్దరం ఇప్పుడు కారులో కూర్చున్న తర్వాత సైలెంట్‌గా కూర్చోం కదండీ! కార్యక్రమంలో ఉన్నారు చాలామంది. కారులో కూర్చున్నప్పుడు ఏదో మాట్లాడుకుంటాం కదా! పిచ్చాపాడ మాట్లాడుకున్నట్టు అలా మాట్లాడుకుంటుంటే ఆ కారులో కూర్చున్న ఫ్యామిలీ గారు ఒక అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి అంటుంది, "పాస్టర్ గారు మీరు దేవుడు ఉన్నాడని గట్టిగా చెప్తారు కదా!
దేవుడున్నాడు, దేవుడున్నాడు చెప్తారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నేను చదువుకున్న అటలిజిక ప్రకారం, మేధా ప్రకారంగా దేవుడు లేడండి అని పాస్టర్ గారితో వాదన మొదలైంది. కారులో ఏమైందండి? ఆ పాస్టర్ గారితో వేరే వచ్చిన ఫ్యామిలీ ఆ అమ్మాయి పాస్టర్ గారికి వాదన మొదలైంది. ఏ వాదన మొదలైంది? దేవుడు లేడని మొదలైంది. ఆయన చెప్తున్నాడు ఎన్నో రకాలుగా. చెప్తున్న ఈవిడేమంటుంది? దేవుడు లేడంటుంది. అలా వెళ్తుండగా సడెన్‌గా కారు బోల్తా కొట్టింది. ఏమైందండి? అలా వెళ్తుండగా కారు బోల్తా కొట్టింది. అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఎవరన్నా మనం నవ్వుతామంటే ఏం చేస్తాం? కేకలేసేస్తాం. ఏత్తాం లేదా? నవ్వం కదండీ! కేకలేసేస్తున్నారు. కేకలేస్తుంటే ఆ అమ్మాయి కేక ఏమేసిందని తెలుసండి? అందరూ కేకలేస్తుంటే ఈ పాస్టర్ గారు ఈ అమ్మాయి ఈ దేవుడు లేడన్న అమ్మాయి ఏం కేకేసిందంటే అంటారు, "ఓ జీసస్ సేవ్ మీ" అందంట ఇంగ్లీష్‌లో. ఇంగ్లీష్‌లో అందంట. "ఓ జీసస్ సేవ్ మీ" అంటే ఏమన్నది? తెలుగులో ఏమిటండి? యేసయ్యా నన్ను రక్షించందంట. ఒక్కసారి అలాగా అందరూ గూడా ఆ 15 నిమిషాలు అలాగా తిరగబడ్డా సరే కోలుకొని ఏం అవ్వలేదు గానీ, అందరూ కోలుకొని మళ్ళీ జాగ్రత్తగా 15 నిమిషాల తర్వాత మళ్ళీ బయలుదేరారంటండి. అప్పుడు పాస్టర్ గారు అంటారు, "అమ్మా నువ్వు బాగానే ఉన్నావా?" అని అడిగారండి ఆ అమ్మాయిని. "బాగానే ఉన్నాను" అన్నదండి. "మరి నువ్వు ఇందాక బాల్ బోల్తున్నప్పుడు ఏదో అరిచావేటమ్మా" అని అన్నాడు. అంటే ఇన్నర్ సెన్స్ ఉంటది కదండీ! ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? దేవుడు లేడన్నవాళ్ళు ఒకసారి మళ్ళీ ఏదన్నా మనం అనుకోని చిన్నబుచ్చిపోయి మొఖం ఇంకా ఏదో రకం పెట్టుకుని మాట చెప్తారు అర్థం. "నువ్వేమన్నావో తెలుసా అమ్మా" అనంటే, "నువ్వేమన్నావో తెలుసా ఆ హడావుడిలో? ఓ జీసస్ సేవ్ మీ అన్నావు. అంటే ఓ యేసయ్య నన్ను రక్షించు అన్నావు" అన్నది. ఆ అమ్మాయి ఇంకా ఆ దెబ్బతోను దేవుడున్నాడని వెంటనే మారు మనసు పొంది దేవునికి స్తోత్రం. మరి అటువంటి విషయాలు ఎందుకంటే ఎన్ని మీకు చెప్పడం కలుగుతుందంటే, దేవుడు లేడు అని చాలామంది అంటున్నారు. మరి ఇన్ని వాక్యాలు, ఇన్ని రకాలైన ఉదాహరణలు వింటున్నామంటే మనం మన కుటుంబంలో ఉన్న ముందు మన కుటుంబాన్ని మార్చుకుని ఇరుగు పొరుగువారిని మారుస్తున్నామా? ఎన్ని విన్నా సరే మనం ఒక ఆళ్ళకి వింటున్నాం తప్ప, విన్న వాక్యాన్ని మనం ఆచరించి ముందు మన ఫ్యామిలీని మనం మార్చుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకుని ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే దేవుడు లేడంటున్నారు కానీ, దేవుడు ఉన్నాడని సమాజానికి గుర్తు చేస్తున్నావా? నిజంగా చాలామంది అన్నీ గూడా దేవుడెప్పుడు గుర్తొస్తాడండి? చాలా మందికి దేవుడెప్పుడు గుర్తొస్తాడు? చెప్పండి. మీ అందరికి తెలిసిందే. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, పరిస్థితులు చెయ్యి దాటిపోయినప్పుడు, పరిస్థితులు తారుమారైపోయినప్పుడు, పరిస్థితులు ప్రాణం మీదకొచ్చినప్పుడు, ఇక దేవుడే దిక్కు అంటారు. మరి చాలా మందికి మీరు హాస్పిటల్‌లో ఎవరన్నా పెట్టారంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు గానీ, లేపోతే స్టంట్ ఏయించుకున్న వాళ్ళు గానీ, ఇలా చాలా అపాయ స్థితుల్లో చూస్తాకెళ్తుంటారు. ఎళ్తారా? ఇరుగు పొరుగు వారు ఎవరైనా చేయించుకుంటే చుట్టాలు గాని ఎళ్తారు. మరి అక్కడ నువ్వేం ప్రకటిస్తున్నావు? యాపిల్‌కాయ తిన్నావా అని అడుగుతున్నావా? మందులేసుకున్నావా అని అడుగుతున్నావా? నువ్వు ఇలా బతికెట్టావంటే దేవుడి కృపా దయ వల్లనే నువ్వు బ్రతికావని ఎప్పుడైనా సువార్త ప్రకటించావా? నువ్వెప్పుడైనా సరే హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్నప్పుడు సువార్త ప్రకటించు. కంపల్సరీగా మారు మనసు పొందుతాడు. సువార్త చెప్పడానికి కూడా సమయం ఉంటదండి. పెళ్ళిళ్ళలో పెళ్ళికెళ్ళినప్పుడు చెప్పకూడదండి. పెళ్లి హడావుడిలో చెప్పకూడదు. అది ఎప్పుడైతే దేవుడి మాటలు వాడిని హృదయంలో ఆకట్టుకుంటాయో, ఆ సమయంలోనే మనం సువార్త ప్రకటించాలి ప్రియమైన దైవ సంగమా. మరి దేవుడే దిక్కంట. అది నిజమా కాదా? ఇంకొక సందర్భం కూడా మీకు చెప్తాను. ఈరోజు ఇటువంటి ఎందుకు చెప్తున్నానంటే మీరు దీని ద్వారా అనేక మందిని మారు మనసొచ్చేలా మార్చాలి. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా మీకు? జయలలిత గారు తెలుసు కదా మీ అందరికి కూడా. ఆవిడ సినిమా యాక్టర్ కూడా. ఆవిడ కూడా ఒకసారి చాలా ఆరోగ్యం విషమించింది చివరి క్షణాల్లో భారతదేశంలో ఉన్న డాక్టర్లందరిని కూడా పిలిపిస్తే వాళ్ళందరూ కూడా చేతులెత్తేసారు. ఇచ్చేస్తే ఆవిడ బాగా డబ్బున్నారు కదండీ! ముఖ్యమంత్రి అంటే బాగా డబ్బున్నవారు కదా! ఈ డాక్టర్లందరూ ఏం చేశారంటే ఇంగ్లాండ్ నుంచి ఒక డాక్టర్ గారిని రప్పించారు. ఎక్కడి నుంచండి? ఇంగ్లాండ్ నుంచి ఒక డాక్టర్ గారు రప్పిస్తే ఆయన కూడా వచ్చి చివరికి అన్ని టెస్టులు చూసిన తర్వాత మీడియా ముందుకొచ్చి ఏమన్నారో తెలుసండి? ఇక దేవుడే దిక్కు, దేవుడి దయే ఆవిడ కాపాడంటే మా వల్ల కాదని చేతులెత్తి తిరిగి ఫ్లైట్‌కి వెళ్ళిపోయాడు. మరి ఇన్ని ఉదాహరణలు, ఇన్ని సందర్భాలు వింటున్నాం మరి. నీ తోటి వారికి ఎవరికన్నా అపాయం జరిగినప్పుడు ఎందుకు సువార్త ప్రకటించట్లేదు ఆ సమయంలో ఎళ్లి నువ్వు?
ఎంతో మందిని పలకరిస్తాకి వెళ్తావు, ఎంతో ఆరోగ్యం బాగున్నప్పుడు ఇరుగు పొరుగు వారింటికి, ఎంతో మంది హాస్పిటల్‌కి, ఇరుగు పొరుగు ఇంటికి ఎన్నో రకరకాలుగా వెళ్తావు కదా! మరి ఇలాంటి సందర్భాలు ఇలాంటియన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనం సుమారుగా 7 సంవత్సరాల నుంచి సత్యవాక్యం నేర్చుకుంటున్నాం. కానీ మనలో కుటుంబాలుగానే పూర్తిగా రాలేకపోతున్నాం. మరి ఇంత పెద్ద మందిని మనం కట్టుకున్నామంటే ఎందుకంటే మనం మన నలుగురు మూకలు కూర్చొని సరే ఎంత కానంత సరదాగా వదిలేయడానికా? ముందుగా మన ఫ్యామిలీలు మారాలి. ఫ్యామిలీలో కూడా చెప్పండి ఇలాంటి విషయాలన్నీ కూడా. రేపొద్దున దేవుడే మన నీకు ఏదైనా అయిందంటే ఎవరి వల్ల కాదని చెప్పండి అందరికి. అందంగా కూర్చున్నప్పుడు భోంచేసేటప్పుడు లేదా అందంగా పడుకున్నప్పుడు ఒక క్షణం అందరం మాట్లాడుకుంటాం కదా! అలాంటి సమయంలో ఏం మాటలు మాట్లాడుకుంటున్నామండి మనం? దేవుని సువార్త గురించి మాట్లాడుకుంటున్నామా? ఎవ్వరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇన్నర్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంతర్గత భావన అది చెప్పలేరండి. బయటకి తీసుకొచ్చి చెప్పలేరు. ఇలా ఉండబట్టే చాలా కుటుంబాల్లో భార్యే నమ్ముకుంటుంది. కుటుంబంలో పిల్లలు నమ్ముకోవట్లేదు, భర్త నమ్ముకోవట్లేదు, తమ్ముడిని నమ్ముకోవట్లేదు, అన్నయ్య నమ్ముకోవట్లేదు. కుటుంబ సమేతంగా చాలా చోట్ల మందిరానికి రావట్లేదండి. కారణం ఇదే. నువ్వు తెలుసుకున్నది ఇతరులకు వివరించట్లేదు. తెలుసుకొని ప్రేమించే దేవుని సన్నిధి. ఇది ఇంకొక విషయం కూడా. ఇయాల ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాను మీరందరికి చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేవారు కదండీ! మీ అందరికి తెలిసిన విషయమే. అప్పుడు కూడా మన రాష్ట్రానికి నీరు చాలా కరువైపోయింది. మీకు ఈ సందర్భం గుర్తుందో లేదో. చాలా కరువైపోతే రాజశేఖర రెడ్డి గారు ఎళ్లి కర్ణాటకలో వాళ్ళని నీళ్ళిమ్మని అడిగితే కర్ణాటక ప్రభుత్వాన్ని ఆళ్ళు ససేమిరా ఇవ్వనన్నారు. ఇవ్వనంటే రాజశేఖర రెడ్డి గారు ఎవరిని నమ్ముకున్నారండి? దేవుడిని తెలుసుకున్న మహా గొప్ప వ్యక్తే నిజంగా కూడా. తెలుసుకున్నాడు. ఏమైంది వెంటనే వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. మీడియా మీద కూడా చెప్పాడు అది ఆ విషయం. వెంటనే విపరీతమైన వర్షాలు కురిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిపడేంత నీరు వచ్చింది. వెంటనే మీడియా వాళ్ళు వచ్చారంట. వచ్చి ఆయన్ని మీడియా ముందు ఆయన్ని ప్రశ్నించారు. ఏమైందంటే, మాకు ఆల్మెట్ డ్యామ్ నుండి నీళ్ళు రాకపోయినా ఆల్మైటీ దేవుడు మాకు నీళ్ళు పంపించాడు. దేవునికి స్తోత్రం. మాకు దేవుడు నీళ్ళు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళే దేవుడిని ఒప్పుకున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళమండి? అలాంటి పెద్ద పెద్ద వాళ్ళే మీడియా మీదకొచ్చి దేవుడిని ప్రకటిస్తుంటే, మనం ఎందుకంటే దేవుడిని ప్రకటించట్లేదు? మన సువార్త దండయాత్రే మర్చిపోయాం మనం. మనందరం కూడా. నేను కూడా. మర్చిపోయాం. మరి అది మర్చిపోయిన ఇంటర్నల్‌గా మనమైనా సొంతంగా ఒక్కొక్కరుగా అయినా సరే సువార్త ప్రకటించకూడదండి? అందరూ గుమ్ముడు గూడే ఎళ్ళే సువార్త ప్రకటించాలా? కొన్నాళ్ళకి అవకాశం ఉండదని అనుకుంటున్నారా? కొన్నాళ్ళకి సువార్త ప్రకటించే అవకాశాలే ఉండవు. మన పాస్టర్ గారు మేము మాట్లాడాం. కర్ణాటక అండి. ఏ ఊరు సార్ ఇది? మన ఫంక్షన్‌లో మాట్లాడాం కదండీ! ఒరిస్సాలో. అసలు ఇలా మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదంటండి అక్కడికి. వచ్చి కొట్టేస్తారంట దబదబాలని. అందమైన మన పుష్కలంగా దేవుని వాక్యం అందుతుంది. ఎన్నో లోతైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకండి మన కుటుంబాలకు చెప్పట్లేదు మరి ఎళ్లి? ఎప్పుడు నువ్వే వస్తావా మందిరానికి? నీ కుటుంబాన్ని తీసుకురావా? నీ కుమారుడు రారా? నీ కోడలు రాదా? ఎవరు రారా? మంచి దినాల్లో ఉన్నాం. దేవుని ద్వారా తప్ప ఎవరి ద్వారా పరలోక రాజ్య ప్రవేశం లేదని తెలుసుకుంటున్నాం. అంటే నీ మీ వోళ్ళందరిని కూడా నరకంలో తోసేస్తావా? ఏం తెలుసుకుంటున్నామండి మనం? సంపూర్ణంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నది అంటే నువ్వు ఫాల్స్ అనుకున్నది ఇది అబద్ధమని వస్తున్నావా చర్చ్‌కి? ఇది అబద్ధం అని దేవుని దగ్గరికి వస్తున్నావా? అందుకని చెప్పలేకపోతున్నావా? మరి ఇంత సత్యాన్ని కూడా స్వయాన కుటుంబానికే ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాగండి ప్రేమైన దేవుని సంగమా? ఒక్కసారి ఈ ప్రశ్నలన్నీ కూడా ఒకసారి ఆలోచించేయండి. మీ హృదయాలను ప్రశ్నించుకోండి ఒకసారి. ఇలా ఉంటే ఎలాగా చెప్పండి ఒకసారి. ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుడు. ఎందుకంటే సమయం సరిపోవట్లేదు కాబట్టి మీకు ముగిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుని మీద శక్తి మీద ఆధారపడవలసిందండి. ఎవరు కూడా ఏదనుకుంటున్నారు మన డబ్బు మీద గానీ, ప్రజల మీద గానీ, బంధువుల మీద గానీ, ఎవరి బలం మీద కాదండి మనం. ఎవరి మీదండి? దేవుడి మీదే శక్తి మీద మనం ఆధారపడాలి. ఇది నిజం. దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మనం అందరం కూడా ప్రకటించాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాలు కూడా చూద్దాం. చాలా చోట్ల ఈ గ్రంథం దేవుడు మన చేతిలో పెట్టాడంటే మనం ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలండి. ఈ గ్రంథంలో మొదటి మాట ఆదియందు దేవుడు
భూమి ఆకాశం సృజించనంటే ఈ మాట ఎప్పుడైనా చెప్పారా మీ కుటుంబం వాళ్ళకి? ఈ పిల్లలకి కానీ, నమ్ముకోని వాళ్ళకి. ఇయన్నీ ఎవరు సృజించినయి అనుకుంటున్నావురా? దేవుడే సృజించాడని ఎప్పుడైనా చెప్పావా? మనకున్న ఆస్తులన్నీ ఎవరిచ్చారని ఎవరు చెప్పారు? మా నాన్న ఇచ్చాడు, లేదా మీ తాత ఇచ్చాడురా? మీ తాత రాసాడురా నీకు ఈ ఆస్తి? మీ తాత ఇచ్చాడురా ఈ పొలం? ఇది చెప్తావు గానీ, భూమి ఆకాశంలో ఎవరిచ్చారనేది దేవుడిచ్చాడు ఎప్పుడైనా చెప్పావా? చెప్పరండి. ఎందుకంటే, అటువంటిగా మనం ఆలోచించలేకపోతున్నాం కాబట్టే చెప్పలేకపోతున్నాం. ఒకసారి కీర్తనల గ్రంథం తీద్దామా? ఇంక చివరగా ముగించేసుకుందాం. అయిపోయింది. టైం అయిపోయింది. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు చాలు. ఇక్కడ దేవుడు ఉన్నారనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఎవరు అనుకుంటారంటండి దేవుడు లేడని? అంటే వాళ్ళందరూ మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి అంత బుద్ధిహీనులని, ఇంకా దేవుడు లేడనుకుంటున్నారు కదా, అందుకే అలా రావట్లేదు. వాళ్ళందరూ ఎవరండి? బుద్ధిహీనులు తమ హృదయంలో అది క్లియర్‌గా నేను అంటున్నానా? దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ. అలాగే ఇంకోటి కూడా చూద్దామా? కీర్తనల గ్రంథము 53:1 ఎన్ని చోట్ల ఉందో చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఇంకొకటి కీర్తనల గ్రంథం 14:4 ఎవరండి? దుష్టులు పొగరెక్కి ఏమనుకుంటున్నారు? ఎవరు దేవుడు లేరు, ఎవరు లేరు, అంత మంది హ్యాపీగా ఉన్న వాళ్ళు తిని తెంగాలాడి హాయిగా ఉందాం అనుకుంటున్నారు. దుష్టులు పొగరెక్కి దేవుడు విచారణ చేయడనుకుందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ అలాగుంటున్నారు కదండి. నేటి సమాజం అంతా ఇదే పొగరెక్కి ఇదే రకంగా ఉంటుంది కాబట్టే అసలు దేవుడు మనం నిజంగా ఇన్ని వాక్యాలు, ఇన్ని ఉదాహరణలు, ఇన్ని వాళ్ళకి ఎప్పుడైనా కళ్ళ ముందు పెట్టావా? పెడితే వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయా లేదా? నువ్వు చెప్పకుండా ఉంటే ఆళ్ళకెలా తెలుస్తదండి? చెప్పాలి ప్రియమైన దేవుని సంఘం. ఎందుకంటే మన చివరి అంచు దినాల్లో ఉన్నాం. చాలా నిన్న కూడా యాక్సిడెంట్ అయింది. మీకు తెలుసా అది? మీకు గౌతమి స్కూల్‌లో పనిచేసే మీ అందరికీ తెలుసు. గాయత్రి మిస్. గాయత్రి మిస్ గారికి ఆళ్ళ నాయనగారు దయపడుతుంటే జస్ట్ ఎదర చక్రం ఎక్కేసింది తెలుసా? స్పాట్ డెడ్ గాయత్రి మిస్. మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ ఆయన గారికి కాలు ఇరిగిపోయింది. ఇలాంటి అంచు దినాల్లో ఉన్నాం. వాళ్ళు దేవుడిని నమ్ముకోలేదు. కానీ ఎన్నోసార్లు సువార్తను నేనైతే ప్రకటించాను వాళ్ళకి. కానీ వాళ్ళ ఆయన గారి మట్టికి ఇంటర్నల్‌గా దేవుడిని ఎప్పుడు కూడా మిగిలిన కాలు ఇరిగిపోయిన ఆయన మట్టికి ఆయన ఆవిడికి తెలియకుండా సీక్రెట్‌గా బైబిల్ చదువుతాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయం నేను కళ్ళారా చూశాను. ఆయనది ఎప్పుడు బైబిల్ ఉంటుంది. ఇలా చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మన దగ్గరకొచ్చి బాబీ కూడా అలాగే ఏమైంది? హఠాత్ మరణం చెందాడు. ఏముంది, రాజమండ్రి నుంచి కొవ్వూరు కాగితాలు పట్టుకుని వెళ్తున్నాడు. ఇచ్చేసి వద్దాం అది కనుక ఇమ్మీడియట్‌గా వచ్చాడు వెనక్కి. మేము ఎన్ని చూస్తున్నామండి, ఎన్ని మరణాలు చూస్తున్నామండి. ఇవాళకే తెల్లారుజాల 3:30కి దేవరపల్లిలో నలుగురు స్పాట్ మరణం బైక్ యాక్సిడెంట్. ఇలా ఇన్ని జరుగుతున్నాయంటే ఇవన్నీ మన ఉన్న కుటుంబ సభ్యులకు చెప్పాలి. ప్రేమ ఇలాగ అయిపోతే రేపు హఠాత్ మరణం చెందితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాంరా అని అందరికీ చెప్పాలి. మనం అందరం నరకానికి వెళ్ళిపోతాం. ఇలాగైతే నేను ఒక్కనే దాన్ని దేవుని నమ్ముకుంటా కాదు, నువ్వు కూడా దేవుని నమ్ముకుని మారు మనసు పొంది నువ్వు కూడా నిత్యజీవం పొందాలని ఈ మాటలు అందరూ కూడా మనం తెలియపరచాలి. ప్రియమైన దేవుని సంగమా, అలా తెలియపరచకపోతే మన క్రైస్తవుడు బ్రతుకున్నా వ్యర్థం. ఈ మాటలు మీ హృదయాల్లో ఫలించాలని క్రీస్తు నామములో అడుగుతున్నాను. ఈ అవకాశం దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.